ఈ ట్రైన్‌లో కొంచెం స్పేషియస్‌గా డిజైన్ చేశారు. మనకి గైడింగ్ లైట్స్ అనేవి కింద ప్రొవైడ్ చేశారు. మనం సెకండ్ ఏసీకి వెళ్తే కనుక గాని ఇందులో కొత్తగా హాట్ షవర్‌ని తీసుకొచ్చి ఇది కొత్తగా డిజైన్ చేశారు. న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్‌ని కలుపుతూ భారతదేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల్లోనే చేరుకోవచ్చు. అయితే 850కి పైగా ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న ఈ రైల్లో ఉన్న ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లున్నాయి. అందులో 11 థర్డ్ ఏసీ కోచ్‌ల కింద, 4 సెకండ్ ఏసీలు, ఒక ఫస్ట్ ఏసీ ఉండేలా డిజైన్ చేశారు. ఇప్పుడున్న వందే భారత్‌తో పోలిస్తే ఈ ట్రైన్‌లో చాలా చేంజెస్‌ని అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా యాంబియన్స్ కోసం లైటింగ్ సిస్టమ్ కానీ, అలాగే సీట్ల యొక్క కలర్ విషయంలో కానీ, ఇంటీరియర్ విషయంలో కానీ చాలా ప్రీమియం డిజైన్‌తో ఈ ట్రైన్‌ని డిజైన్ చేశారు. ఇప్పుడు థర్డ్ ఏసీ కోచ్ ఎలా ఉందో మనం చూద్దాం. సీట్స్ అన్ని కూడా చాలా కంఫర్టబుల్‌గా డిజైన్ చేశారు. ప్రతి ట్రైన్‌లో ఉండేలాగే ప్రతి సీట్‌కి రీడింగ్ ల్యాంప్‌ని ఇచ్చారు. అలాగే ఇందులో కొత్తగా మనకి మొబైల్ ఛార్జింగ్ కోసం కొత్తగా యూఎస్బీ పోర్ట్‌ని అలాగే సి పోర్ట్‌ని కూడా ఇచ్చారు. దాంతో పాటుగా 3 పిన్ సాకెట్‌ని కూడా ఇచ్చారు. అలాగే ప్రతి సీట్‌కి కూడా ఒక మొబైల్ హోల్డర్‌ని, థింగ్స్‌ని పెట్టుకోవడానికి చిన్న పౌచ్‌ని కూడా ఇచ్చారు. ఇక డైనింగ్ సెట్ విషయానికొస్తే ఇందులో డైనింగ్ సెట్‌లోకి 2 వాటర్ బాటిల్ హోల్డర్స్‌ని పెట్టారు. ఈ డైనింగ్ సీట్ కిందన కూడా 2 వాటర్ బాటిల్ హోల్డర్స్‌ని పెట్టారు. అలాగే ప్రతి సీట్‌కి కూడా వాటర్ బాటిల్ హోల్డర్స్‌ని పెట్టారు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ట్రైన్ ఆపడానికి చైన్ పుల్ చేసేవాళ్ళం. అయితే ఈ ట్రైన్‌లో ట్రైన్ ఆపడానికి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ట్రైన్ ఆపడానికి చైన్‌కి బదులుగా ఒక ఎమర్జెన్సీ బటన్‌ని పెట్టారు. ఈ బటన్ ప్రెస్ చేసి మనం ట్రైన్‌ని ఆపొచ్చు. అలాగే బెడ్స్‌ని లాక్ చేయడానికి చైన్స్‌ని రీప్లేస్ చేసి బెడ్ లాక్‌ని కూడా మార్చారు. నార్మల్‌గా సైడ్ బెర్త్‌ని చూస్తే గనక అన్ని ట్రైన్‌లో కొంచెం కాంపాక్ట్‌గా ఉంటుంది. కానీ ఈ ట్రైన్‌లో కొంచెం స్పేషియస్‌గా డిజైన్ చేశారు. అలాగే అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్ ఎక్కడానికి ఫుట్ స్టెప్స్ చూస్తే గనక సిట్టింగ్ నుంచి ఇస్తారు. ప్రతి ట్రైన్‌లో కూడా మన సిట్టింగ్ ఎక్కడైతే ఉంటుందో సిట్టింగ్ నుంచి ఇస్తారు. అయితే ఈ ట్రైన్‌లో కింద నుంచి ఇచ్చారు. ఎలాంటి వారైనా సరే ఈజీగా ఎక్కడానికి ఇది కొత్తగా డిజైన్ చేశారు. అలాగే జర్నీ మొత్తం నైటే ఉంటుంది కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మనకి గైడింగ్ లైట్స్ అనేవి కింద ప్రొవైడ్ చేశారు. ఇక టాయిలెట్ విషయానికొస్తే ఇండియన్ టాయిలెట్‌తో పాటు వెస్టర్న్ టాయిలెట్‌ని కూడా పక్కపక్కనే ఉండేలా డిజైన్ చేశారు. టాయిలెట్స్‌ని చాలా స్పేషియస్‌గా డిజైన్ చేయడమే కాకుండా ముఖ్యంగా ఇందులో స్మోక్ డిటెక్టర్‌ని పెట్టారు. ఎవరైనా స్మోక్ చేసినట్టయితే ఇందులో అలారం వస్తుంది. అలాగే డిజిటల్ ఇండికేటర్స్‌ని కూడా ప్లేస్ చేశారు. ఒకవేళ ఎవరన్నా టాయిలెట్‌లో ఉంటే గనక మనకి బయట ఇండికేటర్స్‌లో తెలిసేలాగా టాయిలెట్ ఆక్యుపైడ్‌లో ఉందా, ఫ్రీగా ఉందా అని తెలిసేలాగా మనకి ఇండికేటర్స్‌ని ప్లేస్ చేశారు. అలాగే ఇందులో సోప్ డిస్పెన్సర్‌తో పాటు హ్యాండ్ డ్రైయర్‌ని కూడా పెట్టారు. ఒకవేళ ఏదైనా ఒక కోచ్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయితే గనక ఇంకొక కోచ్‌కి ఆ మంటలనేవి వెళ్ళకుండా ఫైర్ లాచింగ్ సెన్సార్స్‌ని ప్లేస్ చేశారు. దానివల్ల ఒక కోచ్ నుంచి ఇంకొక కోచ్‌కి ఫైర్ అనేది వెళ్ళకుండా డోర్స్ అనేది ఆటోమేటిక్‌గా క్లోజ్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఇకపోతే మనం సెకండ్ ఏసీకి వెళ్తే కనుక సెకండ్ ఏసీలో ఇద్దరే ఉంటారు కాబట్టి ఆర్మ్‌రెస్ట్ అనేది ఇచ్చారు. థర్డ్ ఏసీతో పోలిస్తే సెకండ్ ఏసీలో లోయర్ బెర్త్‌లో ఉన్న వాళ్ళకి సెపరేట్‌గా ఒక రీడింగ్ ల్యాంప్‌ని ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా తినాలనుకున్నా లేదా చదువుకోవాలనుకున్నా లోయర్ బెర్త్‌లో ఉన్న వాళ్ళకి సెపరేట్ ఒక రీడింగ్ ల్యాంప్ అనేది ఇచ్చారు. నైట్ యాంబియన్స్ కోసం బ్లూ లైట్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా థర్డ్ ఏసీలో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవే ఫెసిలిటీస్ సెకండ్ ఏసీలో కూడా ఇచ్చారు. ఇక ఫస్ట్ ఏసీ విషయానికొస్తే చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు. ఇందులో ముఖ్యంగా అప్పర్ బెర్త్‌లో ఉన్నవాళ్ళు పైకి ఎక్కడానికి స్టెప్స్‌ని పెట్టారు. దాంతో పాటుగా నైట్ యాంబియన్స్ కోసం కొన్ని లైట్స్‌ని కూడా పెట్టారు. ముఖ్యంగా ఇందులో ఒక అలారంని పెట్టారు. మీరు మధ్యలోనే ఈ స్విచ్‌ని ప్రెస్ చేసినట్లయితే బయటున్న అటెండర్‌కు ఒక అలారం వస్తుంది. ఇది దేనికి అంటే ఒకవేళ లోపల ఉన్నవారికి ఎవరికైనా అటెండర్ సహాయం కావాల్సి వస్తే గనక మనం అటెండర్‌ని పిలవచ్చు. మనం ప్రెస్ చేసిన వెంటనే అటెండర్ క్యాబిన్‌లో కూడా అలారం మోగుతుంది. వెంటనే అటెండర్ మన దగ్గరికి వస్తారు. అలాగే ముఖ్యంగా మనం థర్డ్ ఏసీలో, సెకండ్ ఏసీలో టాయిలెట్స్‌ని చూసాం కానీ ఫస్ట్ ఏసీలో ఉన్న టాయిలెట్‌లో హాట్ షవర్‌ని పెట్టారు. ఇప్పటివరకు ఉన్న ఫస్ట్ క్లాస్‌లో షవర్ అయితే ఉంది కానీ ఇందులో కొత్తగా హాట్ షవర్‌ని తీసుకొచ్చారు. మనం ఏ ట్రైన్‌లో చూసినా సరే ఎయిర్ బ్రేక్ సిస్టమ్‌ని వాడతారు. ఇందులో కొత్తగా మనకి ఎయిర్ బ్రేక్‌తో పాటు డిస్క్ బ్రేక్‌ని కూడా తీసుకొచ్చారు.
ఇది జనవరి చివరి వారంలో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ట్రైన్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.